వనితా ప్రేక్షకులకి నమస్కారం. మనం వాణిశ్రీ గారితో ఎన్నో సినిమాల గురించి ఎన్నో విషయాలు మనం చర్చించుకున్నాం. మళ్ళీ ఇంకొన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్కారం వాణిశ్రీ గారు. నమస్కారం. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లోకి మీతో. రమణ గారు రాసిన దానికి ఆవిడని భరించలేరు అన్న టాక్ ఒకటి ఒక పక్క, వాణిశ్రీ చిన్నపిల్ల లాంటి మనస్తత్వం అని రమణ గారు ఒక పక్క రాశారు. ఇందులో ఏది నిజమైన వాణిశ్రీ? ఏమీ లేదండి. నేను ఏదున్నా ఎవరితోనూ ఫ్రెండ్షిప్ లేదు, ఎవరితోనూ విరోధం లేదు. అది అహంకారంలా కనిపిస్తుంది. నేను ఎవరితోనూ ఫ్రెండ్షిప్ లేదు, ఎవరితోనూ విరోధం లేదు. సెట్స్లో ఉన్నంత వరకు హాయిగా ఉంటాను. నాకు గీతాంజలి ఫ్రెండ్, మీనా కుమారి, అట్లాగే అందరు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు, ఓకే, కాంచన, వీళ్ళందరూ, సౌకర్ జానక్ గారు, వీళ్ళందరూ బాగానే మాట్లాడారు. కానీ మా అమ్మ ఎవరింటికి వెళ్ళకూడదు అనేది కండిషన్. వాళ్ళు మన ఇంటికి రావాలి తప్ప నువ్వు అక్కడికి వెళ్ళకూడదు. ఏం మాట్లాడుకున్నా మాటల వరకు అంతవరకే ఉండాలి. ఎవరిని గురించి గాసిప్స్ మాట్లాడద్దు, ఎవరిని గురించి ఏం చేయొద్దని. మరి ఇండస్ట్రీ బాయ్కాట్ చేసింది అన్నారు కదా. ఇండస్ట్రీ అప్పుడు ప్రొడ్యూసర్స్ అంటే ప్రొడ్యూసర్సా, హీరోయిన్సా, హీరోస్? ప్రొడ్యూసర్స్ ఎవరు లేదు, ప్రొడ్యూసర్స్ ఎవరు లేదు, ఓన్లీ ఒక వర్గం. నేనేదో అన్నానని దేవదాసు, పాత దేవదాసు చూడ్డానికి నేను కాంచిన లక్ష్మీ సరస్వతిలో అనమాట. మేము పైనుంచి భూమి మీదకి వస్తాం. నువ్వెందుకు వచ్చావు, నేనేదో చూడడానికి వచ్చాను ఒక ఊర్లో చెప్పేవాళ్ళం, నేను ఇంకేదో చూడడానికి ఒక ఊర్లో చెప్పేవాళ్ళం. నేను అన్నాను నాగేశ్వరరావు యాక్ట్ చేసిన దేవదాసు మళ్ళీ రిలీజ్ చేశారంట, అది చూద్దామని వచ్చాను. అది అనకూడదంట. నేను మళ్ళీ రిలీజ్ చేశారు నాగేశ్వరరావు గారి దేవదాసు, నేను చూడడానికి వచ్చాను, టికెట్లు దొరకలేదన్నా. అంటే మా దేవదాసు ఫెయిల్ అయిందా? అది అక్కడ మనస్తత్వం. ఇప్పుడు అనుకుంటే అందరం తర్వాత మళ్ళీ ఒకటైపోయాం అనుకోండి. అది వాళ్ళకి ఎక్కేసి చెప్పారు కొంతమంది, బాగా విషపూరితమైన మాటలతో అసలు లేకుండా చేసేయాలి ఇండస్ట్రీలో అన్నారు. ప్రొడ్యూసర్స్ ఒక 3 రోజులు చూశారు, మీరు షూటింగ్కి వచ్చారా రండి, లేకపోతే మిమ్మల్ని తీసి పారేసి వాణిశ్రీ పక్కన ఇంకెవరినైనా వేసి తీస్తాం. అంటే రన్నింగ్లో ఉన్న సినిమాలకు కూడా అట్లా తీసుకొచ్చారు. అప్పుడు అందరు బాగా కలిసి ఇది చేస్తున్నప్పుడు ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా గుమ్మడి గారు ఆయన కూడా చెప్పేశారు. అప్పుడు కృష్ణరాజు నన్ను గుమ్మడి గారిని కూర్చోబెట్టి క్షమాపణ చెప్పాలి వాణిశ్రీ. ఎందుకు చెప్పాలంటే అన్న, ఎందుకు చెప్పాలి క్షమాపణ? నువ్వు ఒక పత్రికలో మాట్లాడుతూ పచ్చకావర్ల వాడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది అన్నావు, అందుకని మాకంత పచ్చకావర్లు నువ్వు అంత గొప్పదానివై ఏదో వాళ్ళకేదో ఒక, ఇప్పుడు చూడండి నైట్ అయితే 12 గంటల దాకా మాకు వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చుంటారు. అప్పుడు వాళ్ళు మాట్లాడే నిజాల అబద్ధాలన్న అవతలు తీసేస్తే మాలాంటి వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చోం కదా. అప్పుడైతే ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా చెప్పగలిగితే, నేను మా అమ్మతో చెప్పాను, పోతే పోయింది, పెళ్లి చేసిన గమని రిటైర్ అయిపోవచ్చు, ఏమంటా ఇప్పుడు వచ్చింది. మా అమ్మకి ఎప్పుడు నాకు పెళ్లి చేసేయాలని. ఇదే కాదు, ఇంకొకటి దేవదాసు మళ్ళీ పుట్టాడు. మీరు ఇప్పుడు ఏదో చెప్పారు కదా, దేవదాసు మళ్ళీ పుట్టాడు కాదు, కృష్ణ గారు దేవదాసు మళ్ళీ పుట్టాడు కాదు, దేవదాసు సినిమా మళ్ళీ రిలీజ్ అయింది. ఇది మేము ఇది ఆంధ్ర తెలుగు మహాసభలకు వెళ్తూ జరుగుతున్న విషయాలు ఇవన్నీ. వాణిశ్రీ గారు, కృష్ణవేణి సినిమా మీకు ఇంకొక ఫిల్మ్స్ అవార్డు తీసుకొచ్చి పెట్టింది. అద్భుతమైన నటన, ఒక పిచ్చి వచ్చిన క్యారెక్టర్ లాగా మీరు యాక్ట్ చేస్తారు. యాక్చువల్లీ పిచ్చి కాదు పాపం ఆ క్యారెక్టర్కి. ఎలా చేయగలిగారు? కృష్ణరాజు గారి ప్రొడక్షన్ ఆల్రెడీ కన్నడంలో వచ్చిందండి, పంజరాని రీమేక్. అది మధుసూదన్ రావు గారు చేశారు. కృష్ణరాజు గారు నేను తీస్తున్నాను అన్నప్పుడు ఓకే నేను చేస్తాను, ఇంకెవరు లేరు తెలుగు ఇండస్ట్రీలో, మీరే చేయాలి అని రిక్వెస్ట్ చేశారు. చలసాని గోపి ఆయన వచ్చి నన్ను అడిగినప్పుడు ఓకే నేను చేస్తానండి అని చెప్పాను. అటెస్ట్ వచ్చి వాళ్ళకి ఒక 30 days కాల్ షీట్లు ఇచ్చాను, కంప్లీట్ అయిపోయే వరకు. బాగానే వచ్చింది ఆ సినిమా, మంచి పేరు తెచ్చింది. కానీ నాకు ఆ తర్వాత ఆ కృష్ణవేణి మూమెంట్స్ మిగతా సినిమాల్లోకి కొంచెం మిగతా సినిమాలను కూడా ప్రభావితం చేసినట్టున్నాయి. అది కొంచెం మర్చిపోవడానికి చాలా టైం పట్టింది. ఇది కృష్ణవేణిలో క్యారెక్టర్ నుంచి బయటికి రావడానికి. క్యారెక్టర్ కాదు, ఒక పిచ్చి క్యారెక్టర్కి కొన్ని హావభావ ప్రదర్శన చేస్తాం కదా. మామూలుగా మనుషులు మాట్లాడేటప్పుడు మామూలుగా మాట్లాడతారు,
ఇట్లా ఒకలాంటి చేయడం, over అంటే ఓవర్ యాక్షన్, అలాంటి వీళ్ళని చేతులు అలా వచ్చేసాయి. డూండి గారు అభిమానవతి అని ఒక సినిమా చేశారు, అది మళ్ళీ వస్తుంది వాణిశ్రీ చూడు నువ్వు చేతులు వెనక్కి పెట్టేసుకుంటారండి అని చేతులు వెనక్కి పెట్టుకొని చాలా రోజులు ఆ హ్యాండ్స్ ఆ మూమెంటు ఏమండి ఒక్కసారి ఒకే ఒక అవకాశం నాకు ఇచ్చి ఉండాల్సిందండి, మీరు ఇవ్వకుండా పోయారండి అనే ఆ ట్రెండ్ డైలాగ్స్ అన్ని నువ్వు కొంచెం మార్పు చేయవా, కొంచెం మాడ్యులేషన్స్ కొంచెం డిఫరెంట్గా చేయవాలని. డూండి గారు నాకు మొట్టమొదటి ఛాన్స్ ఇచ్చినవారు, ఆయన డైరెక్ట్ చేశారు ఆ సినిమా. ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక పక్క, ఇండస్ట్రీ నేను ఒక పక్క. వాణిశ్రీ మీకు సంబంధించి వాణిశ్రీ చేయకపోతే మానేయి, అంతేగాని వాణిశ్రీ మా సినిమాలో మాకు కావాలి అని అందరూ ప్రొడ్యూసర్స్ అందరూ నిలబడ్డారు. అప్పుడు కృష్ణంరాజు గారు వచ్చి ఏమా ఇట్లా అంటున్నారంటే, క్షమాపణ ఏంటండి, వాళ్ళు మీ మధ్యలో మాకు గొడవలు జరుగుతున్నాయని ఈ పేపరు 2 పేపర్లు ఉంటే వాళ్ళు ఉన్నవి లేనివి కల్పించి ఈ వెండి తెర అని ఇంకేదో కొంచెం ఎల్లో జర్నలిస్టులు ఉంటారు కదా, వాళ్ళు రకరకాలుగా రాయడం మొదలుపెట్టారు. అది కొంతమంది చెప్పారు, పర్టికులర్ హీరోయిన్స్ మీ మీద వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత రాయిస్తున్నారు అన్నారు. మంచిదే కదా, ఇందిరాగాంధీ గురించి రాస్తారు, ఇవి చాలా లైట్గా తీసుకున్నారా? చాలా మదర్ తెరెసా గురించి రాస్తారు, వాణిశ్రీ గురించి కూడా రాస్తారంటే రాయనివ్వండి, ఏముంది. నేను ఎవరిని కించపరచాలని ఎప్పుడు మాట్లాడినమ్మా, నేను ఎవరిని హర్ట్ చేయను, నా పని నేను చూసుకుని నా జాసలో ఉంటాను కాబట్టి వాళ్ళు పక్కన ఉంటే ఒకవేళ నవ్వకపోవచ్చు వాళ్ళని చూసి. కొంతమందికి కెమెరా ముందు కంటే బయట యాక్టింగ్ ఎక్కువగా ఉంటాయి హీరోయిన్స్ కొంతమందికి. అప్పటి హీరోయిన్స్ అట్లాంటి కాదు, మొత్తం పళ్ళన్నీ కల్పించేలాగా నవ్వేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్టాని వాళ్ళ ఒళ్ళో కూర్చుని అట్లా కొంతమంది హీరోయిన్స్. నేను అట్లాంటి పనులు ఎప్పుడు చేయను, నాకు అసలు ఇష్టం కూడా ఉండదు. కాకపోతే భోజనాలప్పుడు కృష్ణరాజు గారు అయితేనే, వీళ్ళైతేనే, రామానాయుడు గారు అయితేనే అందరం కూర్చుని ఒకళ్ళ ఇంట్లో కూరలు ఒకళ్ళు పంచుకుని బాగున్నాయి ఈ బాగున్నాయని తినేదాన్ని. అట్లా కృష్ణరాజు గారు ఆ సమయంలో చాలా చొరవ తీసుకుని మనకి ఆర్టిస్టులు అందరూ ఒకటిగా ఉండాలి కాబట్టి ఇట్లా ఉండకూడదని ఒకటి, సెకండ్ సండే పని చేయకూడదని, మార్నింగ్ 9 నుంచి 6 దాకానే పని చేయాలి, అప్పుడే ఆర్టిస్టులు బాగుంటారని, అవి చాలా మార్పులు తీసుకొచ్చారు. తర్వాత నన్ను చాలా అప్రిషియేట్ చేసేవారు. ఈ చీర కట్టుకున్న తర్వాత దీని మీద ఇలా 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 తీసుకొచ్చేదాన్ని, బ్యూటిఫుల్గా ఉంటుందండి, రాయల్ లుక్ వస్తుందండి వాణిశ్రీ గారు, చాలా బాగుంటుందండి, సంభవం మీరు చీర కట్టడం మాత్రం రియల్లీ వండర్ఫుల్ అండి అనేవారు. కొప్పొకటి అది చెప్తాను మేము. ఓకే, ఆ స్టైల్ ఎలా వచ్చిందండి మీకు? అక్కడికి అంతకుముందు నాకు చిన్న చిన్న హెయిర్ స్టైల్స్ అన్నీ చేస్తుండేవారండి. ఒకతను అస్పి అని పార్సీ లండన్ నుంచి ఇక్కడికి వచ్చాడనమాట, అక్కడంతా నేర్చుకొని చదివి అతను అక్కడ 3 థియేటర్స్ ఒకే దగ్గర ఉండేవండి, ఎమరాల్డ్, సఫైర్, బ్లూ డైమండ్, 3 కలిసి ఒక థియేటరు. పైన అతను పార్లర్ పెట్టాడు. అతను అక్కడికి వచ్చినటువంటి కాన్సులేట్ యూరోపియన్స్ కానివ్వండి, బ్రిటిషర్స్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన ఎన్ని అతను చేసేవాడు అనమాట. నాకెప్పుడో ఒకలాగా అట్ట విగ్గు చేయించుకోవాలని అతని దగ్గరికి నేను దాన్ని డ్రెస్సింగ్కి పంపితే చాలా బాగా చేశాడు 2 అమ్మాయిలకి. అప్పుడు మా అమ్మ మా అక్క అన్నారు, అబ్బాయిని పిలిస్తే బాగుంటుంది కదా, స్పెషల్గా హెయిర్ స్టైల్కి అతను పిలిస్తే బాగుంటుంది కదా అని అన్నారు. ఓకే పిలుద్దాం అంటే 6 అడుగుల 4 అంగుళాలు 5 అంగుళాలు ఉండేవాడు, తెల్లటి తెలుపు, తెలుగు రాదు, తమిళం రాదు, ఏమీ రాదు, ఇంగ్లీషే, హిందీ కొంచెం మాట్లాడతాడు. ఇంకా తీసుకొచ్చిన తర్వాత అలా చూసేసి ఈ తలంతా ఒకసారి అలా పట్టుకుని చూసి వాడి వేళ్ళు, మనం ఒక వేలైతే వాడికి 3 వేళ్ల పొడుగు ఉంటుంది వేలు, దాన్ని దువ్వి వాడికి ప్యాషన్ అనమాట అదంటే ఒక అది ఎలా చెప్పాలో తెలియదు. ఇప్పుడు వాణిశ్రీని మీరు ఎట్లా అంటున్నారో వాడికి హెయిర్ స్టైల్ అనేది చాలా గొప్ప విషయం, దానికోసం రీసెర్చ్ చేస్తూనే ఉంటాడు పెద్ద సైంటిస్ట్ లాగా. నాకు ఎన్ని చేయాలో అన్నీ చేసి ఆ హెయిర్ స్టైల్ అప్ స్వీప్ అని ఒకటి, మళ్ళీ కర్ల్స్ అని ఒకటి, తర్వాత ఏమో రింగ్లెట్స్ అని ఒకటి, ఇట్లా రకరకాలుగా చేసి
ఆ టైంలో చూడండి, నడిచొచ్చే కాలానికి ఏదో ఒక కలిసి వచ్చే కలిసి వచ్చే కాలానికి కొడుకు. కానీ ఈ కాలానికి కూడా వాణిశ్రీ హెయిర్ స్టైల్, వాణిశ్రీ కట్టు బొట్టు కూడా ఇప్పటికీ అప్పటివే కదండి ఇవి. ఇప్పటికి నాకు తెలిసి ఇంత ఇంట్రెస్ట్ ఇంత ఏ హీరోయిన్ ఎప్పుడు ఇప్పుడు హీరోయిన్స్ వదిలేసేయండి, ఇప్పుడు ఊరికే హెయిర్ వదిలేయడమే ఎక్కువ ఉంది. కానీ అసలు అప్పుడు కూడా అంత పర్ఫెక్ట్ ఒక అజంతా శిల్పం లాగా ఉండడం అంటే అప్పుడు అది పోయిన జన్మ అండి, అది అంతే అంతే అంటారా? పోయిన జన్మే. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ భార్య, తల్లి, మళ్ళీ ఇద్దరు పిల్లల్ని వాళ్ళని చూసుకోవడం, వాళ్ళ గోల వాళ్ళది, మళ్ళీ సెకండ్ డెలివరీలో నాకు థైరాయిడైటిస్ వచ్చేసింది, తర్వాత ఒక చిన్న నెక్ బోన్ ఫ్రాక్చర్ ఒకటి అయింది. వీటన్నిటితోటి ఫార్వర్డ్ బెండ్ లేకుండా పోయింది, దాంతో పొట్ట పెరిగిపోయింది. ఇంక మనం చేయడం వేస్ట్, సినిమాల్లో ఉన్న పేరు చెడగొట్టుకోవడం ఎందుకని వారి సినిమాలు మానేశారు. శోభన్ బాబు గారండి చాలా ఫ్రాంక్గా మాట్లాడేవారు. వాణిశ్రీ ఆయన చెప్పినవి చాలా అద్భుతంగా చెప్పేవారు నాకు. కానీ ఒకటి కూడా నేను పాటించలేదు. అన్నీ ఏదో చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటారు చూడండి, అవి జ్ఞాపకం చేసుకోవడం తప్ప అందరికీ అన్నీ చెప్పారు. కానీ ఆయన అసలు హెల్త్ చెకప్ చేసుకోలేదు. ఎందుకంటే ఆయన 90 years కదా, 100 years కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయన తినేది ఒక ఇడ్లీ, ఒక గ్లాస్ జ్యూసు, రోజు వాకింగు, చాలా పద్ధతిగా యోగా చేసుకొని చాలా బాగా ఉండేవారు ఆయన. సో అట్లాగా నాకు చెప్పేవారు అనమాట. వాణిశ్రీ మధుసూదన్ రావు దగ్గరికి వెళ్ళి షూటింగ్ అంటే నాకు నిద్ర రాదు. అమ్మో 4 బిడ్డలు తండ్రి మాట్లాడుతున్నాడు, ఏంటా మధుసూదన్ రావు గారు అంత భయం ఎందుకండి మీకు, ఎందుకు భయపడుతున్నారు అట్లాగా? ఏ డైరెక్టర్ కన్నా భయపడ్డారా? ఎవరైనా ఉన్నారా? అమ్మో ఈ డైరెక్టర్ వాళ్ళ చేతుల్లో మనం ఒకసారి ఎన్టీ రామారావు గారు నన్ను విరాట పర్వానికి బుక్ చేసినప్పుడు నాకు కొంచెం భయం. ఎందుకు? ఇడు రాజబాబు గారు ఉన్నాడే, మహా గాడిద, అడ్డగాడిదని, నువ్వు వెళ్తున్నావు అక్కడికి, వెళ్ళి వెళ్తే కానీ తెలీదు అమ్మగారి సంగతి. ఏముంది, ఒక ట్రేలో 4 టీ కప్పులు ఉంటాయి, ఒక్కొక్క దానిలో మసాలా వడలు 2 ఉంటాయి, ఆ టైం తెస్తాడు, అది తీసుకుంటే ఉంటుంది, లేకపోతే లేదు, తర్వాత తయారు నీకు. అలాగా నాకు కూడా అట్లాగే చేస్తారు ఆయన. ఎందుకు చేయరు? అందరు అట్లాగే ఉన్నాం మేము అక్కడ. ఏమండి ప్రభాకర్ రెడ్డి గారు అప్పుడు ఉన్నారు. ఆయన నేను అడిగాను, ఏమండి అట్లాగే చేస్తారండి? ఏదో లేండి వీళ్ళు చెప్పి ఆయన నవ్వేసి ఆయన వదిలేశాడు. ఇట్లా ఉన్నారు అసలు నిజంగా, అసలు మనం ఏం చేయలేమా? ఇది సినిమా సరే వెళ్దాం అనుకుని వెళ్ళాను. వెళితే అశోక హోటల్లో దిగాను, కారు వచ్చింది, నేను మా తమ్ముడు మా అమ్మ వెళ్ళాం. ఆయన మేకప్ వేసుకుంటారు ఆ రూమ్లో, ఆ మేకప్ రూమ్ నాకు పెట్టినారు అక్కడ. చూడండి ఆ అభిమానం చూడండి. ఆ మేకప్ రూమ్, ఆయన వేసుకునే మేకప్ రూమ్ నాకు. ఏ సినిమా అండి? విరాట్ పర్వం. ఆ తర్వాత ఒక దగ్గర ఒక 4 యాపిల్స్, ఒక 6 బత్తాయిలు, ఒక హార్లిక్స్ బాటిల్, ద్రాక్ష, బాగా కాచి వడబోసిన నీళ్ళు, అప్పుడు మినరల్ వాటర్ లేవు, అవి ఒక బిందె. నేను అనుకున్నాను ఏంటి ఇట్లా అన్నారు వీళ్ళందరూ అని. మధ్యాహ్నం భోజనం బసవరామ తారకం గారు ప్రత్యేకించి ఆవిడ వండి, నేను అంతకు ముందు దాకా గోంగూర శనగపప్పు వండుతారని నాకు తెలీదు, మా నెల్లూరు వైపు కానీ అటువైపు కానీ మాకు తెలీదు. అది వండి చికెన్ ఫ్రై చేసి, చారు, ఒక చిన్న సపరేట్ గిన్నెలో అన్నం పెట్టి పంపించారు. ఆమె చెప్పారట, వాణిశ్రీ మా అమ్మగారికి చాలా ఫ్రెండ్ ఆమె. వాణిశ్రీ అమ్మగారు భోజనం చేశాక ఆ క్యారియర్ నేను చూడాలి అంటే అసలు సరిగ్గా తిన్నారా లేదో అనమాట. అలాగే శివాజీ గణేశన్ గారి వైఫ్ మా అమ్మగారితో అమ్మ 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 అంటూ చాలా ఫ్రెండ్లీగా ఉండేది. శివాజీ గణేశన్ అయితే, అమ్మ ఏం తెచ్చారు మీరు? మా అమ్మగారికి మా సిగ్గు, ఆయన ఏం తెచ్చారు? ఏముంటాయండి మా దగ్గర, బుట్టలో ఏమున్నాయో చెప్పండి. సాయంకాలం అమ్మ బుట్టలో ఉండే అన్నీ మన రూమ్కి వచ్చేయాలని. అంటే ఆయనకి చేపలు, ఎండు చేపలు వేపుడు, కరవాడు అంటారు కదా, అది, రొయ్యి పొట్టు పొడి, తర్వాత ఏమో ఆవకాయ, మాగాయ, గోంగూర పచ్చడి, ఇవన్నీ ఆ బుట్టలో ఉంటాయని తెలుసు. అన్నీ వచ్చి పట్టుకెళ్ళిపోయారు. మరి మళ్ళీ ఎన్నో విషయాలు తెలుసుకునేందుకు ఇంకొక ఎపిసోడ్లో వాణిశ్రీ గారితో కలుద్దాం. ఉంటాం మరి. నమస్తే.